హిట్ రన్ అండ్ ఎస్కేప్ అనేది గొడ్డల పార్టీ అధినేత నైజమని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏదో ఒక అరాచకం సృష్టించి టీడీపీ నేతలను ట్రాప్ చేయాలనే కుట్రలు సాగుతున్నాయన్నారు. కన్న తల్లి చెల్లిని ఆస్తుల కోసం దూరం పెట్టిన జగన్ చరిత్ర మొత్తం నేర స్వభావంతో కూడుకున్నదేనని గుర్తు చేశారు. తెలంగాణలో 6గురిని హత్య చేసిన ఘాతుకుడికి గొడ్డల పార్టీ అధినేతకు దగ్గరి పోలికలున్నాయని సీఎం విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మీడియా ప్రతినిధులతో సుదీర్ఘంగా మాట్లాడారు. క్రిమినల్ మనస్తత్వం ఉన్నవారంతా సోషల్ మీడియాను వేదికగా మార్చుకుని విష ప్రచారం చేస్తున్నారని సీఎం విమర్శించారు. ప్రభుత్వంపై కూటమి నేతలపై బురద జల్లడమే లక్ష్యంగా ఆ ముఠా పనిచేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచకాలకు స్కెచ్ వేసి సంఘటనలు జరిగేలా చూసి ఆ తర్వాత బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లి గొడ్డలి పార్టీ అధినేత దాక్కుంటున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షం పన్నుతున్న హింసాత్మక కుట్రలను ముందే పసిగట్టి తమ పార్టీ నేతలు ట్రాప్లో పడకుండా అప్రమత్తం చేస్తున్నామన్నారు. సమాజంలో పెరిగిపోతున్న ఇలాంటి సైకో మనస్తత్వాల వల్లే తెలంగాణలో ఒకే కుటుంబానికి చెందిన 6గురు దారుణ హత్యకు గురయ్యారన్నారు. గొడ్డలి పార్టీ అధినేత ఆలోచనలకు ఈ దారుణానికి ఒడిగట్టిన హంతకుని మనస్తత్వానికి దగ్గర పోలికలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇద్దరి నైజం ఇంచుమించు ఒక్కటేనని, గతంలో జరిగిన కన్నతల్లి చెల్లి బాబాయ్ వ్యవహారాలే ఇందుకు సజీవ సాక్ష్యాలని గుర్తు చేశారు. గొడ్డలి సంస్కృతి సోషల్ మీడియా వేదికగా సాగించే అబద్దాల ప్రచారాన్నే జగన్ నమ్ముకున్నారని సీఎం విమర్శించారు. వైసీపీ అధినేత కుటుంబ చరిత్ర నేర స్వభావంతో కూడుకున్నదేనని ఆరోపించారు. ఉన్నత చదువులు చదువుకొని రాష్ట్రానికి సేవ చేయాల్సిన ఎంతో మంది ఐఏఎస్ అధికారుల జీవితాలు ఈ కుటుంబం వల్లే బలయ్యాయని సీఎం గుర్తు చేశారు. జగన్ అక్రమాల వల్ల ఐఏఎస్లు జైలు పాలు కాగా ఇప్పుడు ఆ పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతల చరిత్ర కూడా అలాగే తయారవుతోందని విమర్శించారు. విపక్షం ఎన్ని కుట్రలు పన్నినా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయిందన్నారు. పోలవరం ప్రాజెక్టు వెలుగొండతో పాటు రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోందని చెప్పారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకుండా అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోందని సీఎం విమర్శించారు. మావిగన్ వ్యాఖ్యలతో పారిశ్రామికవేత్తలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు. తనకు పేరు వస్తుందన్న అక్కస్తుతోనే జగన్ ప్రతి ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకపై సోషల్ మీడియాలో సాగే వ్యక్తిత్వ హరణాన్ని, అసత్య ప్రచారాలను చట్టపరంగా అడ్డుకుంటామని సీఎం చెప్పారు. మహిళలను, కుటుంబ సభ్యులను కించపరిచేలా పోస్టులు పెడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. వాట్సాప్ యూజర్ నేమ్లతో పాటు తప్పుడు ప్రచారాలకు కారణమవుతున్న ఇతర సాంకేతిక అంశాలను లోతుగా పరిశీలిస్తున్నామన్నారు. విష ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గత ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద 22A భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. లక్షల ఎకరాలను 22Aలో పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఇప్పట్లో తగ్గేలా లేదని సీఎం అభిప్రాయపడ్డారు. కొందరి విధానాల వల్ల ప్రపంచమంతా సంక్షోభంలోకి కూరుకుపోయేలా ఉందని అన్నారు.